నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే చికెన్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, స్పైసెస్ మొత్తం ఇక్కడే వాడేస్తానండి. ఇక్కడైతే నేను కారము 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం ఉందండి పౌడరు, అందుకే నేను 1 టేబుల్ స్పూనే వేసుకున్నాను. ధనియాల పౌడర్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే జీలకర్ర పొడి, నేను ఇంట్లోనే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూను. మరి ఈ గరం మసాలా అండి, గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. స్పైసెస్ అన్నీ మంచిగా వేయించేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ గరం మసాలాను అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. వీడియోనైతే చూస్తూ ఉండండి. చూసారా, గరం మసాలా కాస్త అయితే వేసానన్నమాట. నెక్స్ట్ అయితే మనము టమోటా వేసుకోవచ్చు అండి. ఒక టమోటా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను పెరుగు ఒక 3-4 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసాను. బాగుంటుంది, కమ్మగా ఉండే పెరుగు వేసుకుందాము. మరి ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసుకొని, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రెడీగా. అవి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నానండి. కారం పౌడర్ అయితే నేను 1 టేబుల్ స్పూనే వేసాను కదా, మీ రుచికి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. ఆనియన్ అయితే నేను ఎక్కడా వాడలేదు, ఇక్కడే వాడాను. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము. నేను కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకుంటున్నాను అనమాట పక్కన, అందువల్ల నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నట్టు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను అనమాట. మిక్సీలో కూడా వేసుకోలేదు, దంచుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే ఈ దమ్ పెట్టిద్దామండి. 1/2 అవర్, పక్క 1/2 అవర్ పెట్టేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇంకా 1/2 అవర్ అయిన తర్వాత అయితే మనం ఫాస్ట్గా చేసుకోవాలి అన్నాం కదా, అందుకే ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము, చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇక్కడైతే ఒక 2 గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం స్పైసెస్ తీసుకుందామండి. స్పైసెస్ అయితే చెక్క, లవంగ, ఒక స్టార్ పువ్వు, యాలకి, అనాస, ఇలా స్పైసెస్, ఒక బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే సరిపోతుంది. నేనైతే 2నే వేసాను. కారం నాకు ఎక్కువ ఉందన్నమాట పచ్చిమిర్చి, అందుకే కారము 2నే వేసాను. కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉండేది వేసుకోండి, అప్పుడు మంచి స్మెల్ వచ్చి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట ఫ్రెష్గా వేసినట్లయితే. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమోటా వేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టమోటా మొత్తం చిన్నగా కట్ చేసుకొని మొత్తం మెత్తపడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను ఒక 1/2 కప్పు పెరుగు వేయకుండా టమోటా వేద్దాము అన్నట్టు ఒక 3-4 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. మొత్తం పెరుగు కూడా వాడచ్చు, కానీ టమోటాలు వేయాలి అన్నట్టు నేను పెరుగు కొంచెం తక్కువ, టమోటాలు ఒక చిన్న టమోటా అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇది కాస్త మెత్తపడిన తర్వాత అయితే మనం దమ్ పెట్టిన చికెన్ అయితే వేసుకుందాము. ఈ చికెన్ అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మంచిగా హై టు మీడియం ఫ్లేమ్లో వేసుకొని బాగా మధ్య మధ్యలో మూత వేసుకుంటూ మంచిగా కలుపుకుందామండి. స్పైసెస్ మొత్తము, ఆయిల్ మొత్తము వేడికి మంచిగా జ్యూసీ లాగా అవుతుంది అనమాట. చికెన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే నిజంగా సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగ మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుందామండి, అడుగు అంటుకోకుండా. అడుగు అయితే అంటుకోదు.
ఇలా మూత వేసుకుంటా, నేను కుక్కర్ మూత అయితే క్లోజ్ చేయలేదు, జస్ట్ వేసుకున్నాను అనమాట. వేసుకుంటూ తీసుకుంటూ కలుపుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నాను. చికెన్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇలా బాగా కలిపేసి మంచిగా ఇంకొకసారి మూత పెట్టి మంచిగా కలుపుకుందాము. చూసారా, కొంచెం ఆయిల్ అయితే వదిలేసింది కదా. ఇలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేనైతే చికెను మునిగేటంట వాటర్ వేసానండి. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి, అందుకు ఇలా కొంచెం వాటర్ వేసానమాట చికెన్ మునిగేటంట. లేదంటే మీరు జస్ట్ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నట్లయితే చికెన్ ఇంకా మంచిగా ఉంటుందండి, దగ్గరగా ఉంటుంది. చపాతీకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. నాకు రైస్కి, చపాతీకి కావాలి, అందుకే నాకు గ్రేవీ కావాలి అన్నట్టు నేనైతే వాటర్ కొంచెం వేసుకున్నా. మనము చికెన్ దమ్ చేస్తే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే వదిలేదన్నమాట, ఇది వాటరు సపరేటుగా ఉండదు, చికెను సపరేటు వాటర్ సపరేట్ అయిపోదు. ఇక్కడైతే నేను కస్తూరి మెంతి వేసానండి. కొంచెం కస్తూరి మెంతి తప్పకుండా వేయండి. నేను టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ జస్ట్ 2 కాడలు పుదీనా వేసాను, మరి కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర అయితే మనం ఇక్కడే వాడిండేది, ఎక్కడ వాడలేదు. ఇలా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకొని ఇక్కడైతే సాల్ట్ సెట్ చేసుకుందామండి. మనకి ఎంతైతే సాల్ట్ కావాలో ఆ సాల్ట్ అయితే సెట్ చేసుకుందాము. ఈ ప్రాసెస్లో కారం పొడి వేసినట్లయితే బాగుండదు, కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 2 చీలికలు చీల్చుకొని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇలా మూత క్లోజ్ చేసి ఒక్క విజిలే రానివ్వండి. ఒక్క విజిల్తోనే సెట్ అయిపోతుందన్నమాట. ఒక విజిల్ తీసి చూద్దాము. ఇప్పుడు గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట, బాగుంది చికెను. ఇప్పుడు మీకు కాస్త వాటర్ ఉంది అనిపించినట్లయితే కుక్కర్ మూత క్లోజ్ చేయకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. అప్పుడు కర్రీ అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది. చల్లారే టైంకి కర్రీ మొత్తం దగ్గర పడిందండి. నాకైతే సెట్ అయిపోయింది, కర్రీ అయితే చాలా బాగుండిందనమాట. ఇలా కొంచెం బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ వాటర్ కావాలి, సపరేట్ అవ్వలేదు చూసారా.